హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, నేను మా ఇంట్లో పాలకూర ఉల్లికారం అయితే చేశాను అని. సో కర్రీ అయితే మీకు ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టాను, అలాగే మనకి లాంగ్ వీడియోలో కూడా పెట్టాను. మీరు ఎవరు చూడకపోతే ఒకసారి అయితే చూసేయండి. ఎప్పుడైతే టేస్ట్ ఎలా ఉంది కర్రీ అనేది నేనైతే చెప్తాను. నేనైతే మా హస్బెండ్కి నాకు ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాము. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉంచాను. మొత్తం కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉంచాము. మనం వేస్తాం కదా ఆయిల్, అది మనకి కనబడేంత వరకు ఉంచితే పాలకూర చక్కగా మగ్గిపోతుంది. ఎందుకంటే ఆకుకూరల్లో ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి సో చాలా టైం పడుతుంది ఉడకడానికి. చాలా ఫ్రెష్గా ఉంది కాబట్టి నాకైతే కర్రీ చాలా బాగా నచ్చింది. అన్నం అయితే కాలిపోతుంది, కర్రీ కూడా ఒకసారి మీరే చూడండి. నాకైతే కర్రీ బాగా నచ్చింది. మీ ఇంట్లో పాలకూర ఎలా చేసుకుంటారు అనేది కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మనకైతే ఇన్స్టా పేజ్ ఉంది, భార్గివి జొన్నలగడ్డ 96 అనేది. మీరు ఇంతవరకు ఫాలో చేయకపోతే నా ఛానల్ అయితే ఫాలో చేయండి యూట్యూబ్లో, అలాగే ఇన్స్టా కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం.